బ్యాక్ టు అవర్ రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను స్టాక్ అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చాను. సో చూసినట్టయితే మనం గత 2 నెలల నుంచి లాంగ్ వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదు, అది స్టాక్ అప్డేట్ గురించి. సో ఇప్పుడు ఫ్రీ అవ్వడం వల్ల స్టాక్ అప్డేట్ అంతా కూడా నా స్టోర్లో ఏ వెరైటీ ఆఫ్ లైవ్ ఐటమ్ ఉందో కంప్లీట్లీ ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాము. సో వీడియో అనేది చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఈ హాబీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. కుదిరితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో మంచి మంచి వెరైటీ బ్రీడ్స్ అన్నీ కూడా మనం అయితే తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ అయితే చేస్తూ ఉంటాము. సో ఇక లేట్ చేయకుండా మనం చూపించాల్సినటువంటి ఫిష్ వెరైటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఉంటాను. ముందుగా మీకు చూపించే ఈ ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి ఫ్లవర్ హార్న్ ఎస్ఆర్డి ఫ్రైస్ అనమాట. అంటే ఏం లేదండి, ఎస్ఆర్డి సూపర్ రెడ్ డ్రాగన్ యొక్క ఫ్లవర్ హార్న్కి సంబంధించినటువంటి బేబీస్ ఇవి. సో ఇవి మన దగ్గర 1 ఇంచు 1.5 ఇంచ్ సైజులే అవైలబుల్గా ఉన్నాయి, అది కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. వీటికి ఖచ్చితంగా హెడ్ వస్తుందా బ్రో మీరు గ్యారంటీ ఇస్తారంటే నేను గ్యారంటీ ఇవ్వలేనండి, ఎందుకంటే ఇది ఉండేదే తక్కువ ప్రైజు. మళ్ళీ ఇందులో నేను గ్యారంటీ అని చెప్పి మీకు రాకపోతే మళ్ళీ మీరు అనవసరంగా డిసప్పాయింట్ అవుతారు. సో హెడ్ అనేది 50-50 ఛాన్స్, మీ లక్ బాగుంటే హెడ్ వస్తుంది, రాకపోతే మాత్రం నాకు సంబంధం లేదనమాట. సో ఖచ్చితంగా హెడ్ వచ్చినాయి కావాలంటే కొంచెం ప్రైస్ అనేది మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అవి ప్రస్తుతం మన స్టోర్లో అయితే అవైలబుల్గా లేవు, కానీ నేను ఫర్దర్గా తెప్పిస్తానండి. సో నెక్స్ట్ వెరైటీ అయితే నేను మీకు అవుట్డోర్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను, ఎందుకంటే ఇది నేను ట్యాంక్ నుంచి తీస్తే స్ట్రెస్ అయిపోతుంది అనేసి డైరెక్ట్ నా స్టోర్లో మనం మెయింటైన్ చేసి ట్యాంక్లోనే చూపిస్తున్నాను. సో మిగతా వెరైటీ వచ్చేసరికి నేను కొంచెం బయటికి డిస్ప్లే ట్యాంక్ తీసుకెళ్ళి అందులో వేసి క్లియర్గా అయితే చూపిస్తాను. బయట ఎండ కూడా చెదగొట్టేస్తుంది, సో వీడియోలో మనకి కావాల్సినటువంటి క్లారిటీ బాగా వస్తుంది. సో అవుట్డోర్కి అయితే వెళ్ళిపోదాం. సో చెప్పాను కదండి, బయట ఎండ చెదగొట్టేస్తుందని, చూసారు కదా మొత్తం అంతా కూడా కాలిపోతుంది అనమాట. అయినా సరే వీడియో అయితే ఆపట్లేదు. సో చూస్తున్నారు కదా. సో ఇది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది వచ్చేసి గోల్డ్ ఫిష్, అందరికీ తెలిసిన వెరైటీయే. ఏంటంటే తక్కువ ప్రైస్లో ఒక మంచి ఫిష్ సేల్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ గోల్డ్ ఫిష్లు అయితే తెప్పించాను. చూస్తున్నారు కదా మంచి బ్రైట్ కలర్లో ఉన్నాయండి, మంచి ఈ ఎండకి ఒకటి బాగా షైనింగ్ అయితే అవుతున్నాయి. సో దీనికోసమే ఎంత ఎండ ఉన్నా సరే బయటకు వచ్చి వీడియో అయితే తీస్తున్నాను, దాని యొక్క బ్యూటీ అనేది క్లియర్గా క్యాప్చర్ చేద్దామనేసి. చూస్తున్నారు కదా ఎండ లైటింగ్ అయితే వాటి స్కేల్స్ మీద పడి షైన్ అయిపోతున్నాయి, అంటే ఒక అద్దం మీద రిఫ్లెక్షన్ ఎలా పడుద్దో అలా రిఫ్లెక్షన్ అయితే పడుతుంది, చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్మాల్ సైజ్ గోల్డ్,
చాలామంది గోల్డ్ ఫిష్లు ఇష్టపడుతూ ఉంటారు, కాకపోతే డస్ట్ ఎక్కువ చేసేస్తాయని చాలామంది డ్రాప్ అయిపోతారు మెయింటైన్ చేసి. ఇవి చిన్న సైజ్ అనమాట, మీరు కమ్యూనిటీ ట్యాంక్స్లో వేసి మెయింటైన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మంచి సైజులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో మన దగ్గర 3 to 4 కలర్స్ వరకు ఉన్నాయి. బ్రాంజ్ కలర్, గోల్డ్ కలర్, రెడ్ క్యాప్ టైపు అండ్ వైట్ అండ్ గోల్డ్ మిక్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, సో బాగా చిన్న సైజ్ ఇవి చూసుకోవచ్చు. ఒక 1 inch సైజ్ అలా ఉంటాయి అన్నమాట. ఇంకా వీటిని అయితే విడిచిపెట్టేసి నెక్స్ట్ ఫిష్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసరికి ఇంకో వెరైటీ అనమాట. సో ఇది బ్లూ కలర్ టబ్లోకి తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజులో ఉండడం వల్ల. సో చూసుకోవచ్చు, నా చేతిలోకి తీసాను. ఇది వచ్చేసరికి గోల్డ్ ఫిష్ కాదండి, దీన్ని వచ్చేసేసరికి సుబాన్కిన్ గోల్డ్ అంటారు అండ్ షార్ట్కట్లో ఎస్కే గోల్డ్ అంటారు. మీరు చాలా చోట్ల షాప్స్లో చూసే ఉంటారు. మామూలుగా మన గోల్డ్ ఫిష్ అయితే లావుగా షార్ట్గా ఉంటుంది. ఈ ఎస్కే గోల్డ్ వచ్చేసరికి కొంచెం లెంత్ ఎక్కువ పెరుగుతుంది, కోయి ఫిష్లో ఉంటుంది చూడడానికి. చూస్తున్నారు కదా, మీకు ఇందులో కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు. సో నేను ఇది కూడా డిస్ప్లే ట్యాంక్లోకి తీసి అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, మంచి ట్రయో కలర్స్లో ఉంటాయి ఇవి. సో వీటిని వదిలేసి మనం డిస్ప్లే ట్యాంక్లో వేద్దాం. సో చూస్తున్నారు కదా, డిస్ప్లే ట్యాంక్లోకి అయితే తీసాను. ఇవి కూడా మంచి వైబ్రెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, టైల్స్ అన్నీ కూడా లాంగ్ ఫిన్స్ కింద అయితే వచ్చాయి. ప్రతిదీ కూడా ఒక ట్రయో కలర్ అనమాట, సింగిల్ ప్లెయిన్ సాలిడ్ కలర్ అయితే ఉండదు, ఒక 3-4 కలర్స్ మిక్స్లో వస్తుంది. చాలామంది బ్లూ గోల్డ్ అని కూడా అంటూ ఉంటారు వీటిని. ప్రజెంట్ మన స్టోర్లో స్టాక్ అయితే ఇది అవైలబుల్గా ఉంది. అది కూడా మంచి ఎకో ఫ్రెండ్లీ ప్రైస్లో అయితే ఉంది. ఈజీగా అయితే మనం బై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వీటి ఐస్ వచ్చేసరికి కొన్ని వాటికి బ్లాక్ ఐస్ వచ్చినాయి, కొన్ని ఏమో నార్మల్ ఐస్ వచ్చినాయి అనమాట. ప్రైస్ అంతా ఒకేలా ఉంటుందండి. ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇవి సైజ్ కూడా బాగా పెద్దగా పెరుగుతాయి. ఇంకా వీటిని కూడా వదిలేసి నెక్స్ట్ వెరైటీ అయితే మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఫిష్ వచ్చేసరికి మనకి వరండా గోల్డ్ ఫిష్ అండి. అంటే వీటికి హెడ్స్ మీద జెల్లీ టైప్లో అయితే ఉంటుంది, నార్మల్ గోల్డ్లో ఉండదు. బాడీ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా అయితే వస్తుంది అనమాట. సో మన దగ్గర చూసుకున్నట్టయితే 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఏమో గోల్డ్ కలరు, ఇది అందరికీ తెలుసు. అలాగే ఇది బ్లాక్ అనుకుంటారు, బ్లాక్ కాదు, ఇది వచ్చేసేసరికి బ్రాస్ కలర్ అంటారు, కొంచెం గ్రీనిష్నెస్తో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, మెయిల్ ఫీమేల్ బోత్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. అది కూడా బ్రీడింగ్ సైజెస్ అనమాట. ఆల్రెడీ 1-2 టైమ్స్ నా ట్యాంక్లోనే ఎగ్స్ అయితే లే చేస్తాయి. ప్రస్తుతం మేల్స్ ఫీమేల్స్ సపరేట్గా డివైడ్ చేశాను, లేదంటే కనుక వీక్లీ ట్వైస్ అయితే బ్రీడ్ అయిపోతూ ఉన్నాయి. సో దానివల్ల వాటర్ అయితే స్పాయిల్ అవుతుంది అనేసి మెయిల్ ఫీమేల్ అయితే డివైడ్ చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. మంచి సైజులో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం మనం. సో మీకు ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి వచ్చేసరికి ఏంజల్స్ అనమాట. ఇది ఏంజల్స్లో మార్బుల్ ఏంజల్ అనేసి అయితే అంటారు ఈ వెరైటీ వచ్చేసరికి. ఇవి మన దగ్గర బేబీ సైజెస్, అంటే ఒక కాయిన్ సైజులో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో లిమిటెడ్ పీసెస్ అనమాట, ఒక 100 పీసెస్ అయితే నా దగ్గర రఫ్గా అయితే ఉంటాయి. చూసుకోవచ్చు, మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయి. మీరు ఇవి కావాలి అంటే గోల్డ్ ఫిష్తో కూడా పెట్టుకోవచ్చు, చిన్న సైజే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. చూస్తున్నారు కదా, సో ఈ ఏంజల్స్లోనే నా దగ్గర ఇంకో 2 వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా నేను ఈ వీడియోలో అయితే కవర్ చేసి చూపిస్తాను, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వెరైటీ ఏంజల్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది ఏంజల్లో సెకండ్ వెరైటీ అనమాట. ఇందాక చూసింది మీరు మార్బుల్ ఏంజల్ అంటారు, ఈ ఏంజల్ నేమ్ వచ్చేసరికి ప్లాటినం వైట్ ఏంజల్ అని అయితే అంటారు. చూస్తున్నారు కదా, పేరుకి తగ్గట్టే కంప్లీట్ ప్లాటినం కలర్లో ఉంది వైట్నెస్తో. అండ్ అలాగే మంచి షైన్ అయితే అవుతుంది సన్లైట్కి. అండ్ సేమ్ ఇందాక చూపించిన ఏంజల్ ఇవి కూడా 2 కావాలితో మిక్స్ చేసి ఒక ట్యాంక్లో అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇందాక అయితే బ్లాక్ ఉండి దాని మీద స్ట్రైప్స్ అయితే వస్తాయి. సో ఇది వచ్చేసి ఎక్కడ స్ట్రైప్ ఉండదండి, కంప్లీట్లీ వైట్నెస్తో అయితే ఉంటుంది. ఇవి కూడా మన దగ్గర ఇందాక చూపించిన కాయిన్ సైజ్ మీద కొంచెం బిగ్ సైజులో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇందులోనే నా దగ్గర ఇంకో 3rd వెరైటీ ఆఫ్ ఏంజల్ ఉంది, అది కూడా అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను.
సో ఇది వచ్చేసరికి నేను డిస్ప్లే చేస్తున్నటువంటి థర్డ్ వెరైటీ ఆఫ్ ఏంజిల్ అనమాట. ముందు మార్బుల్ ఏంజిల్ చూపించాను, నెక్స్ట్ ప్లాటినం ఏంజిల్ చూపించాను. సో ఇది వచ్చేసేసరికి మనకి బ్లూ జేబ్రా ఏంజిల్ అంటారు. మూడిట్లకి కూడా మీకు వేరియేషన్ అయితే ఉంటుంది. ఏది కూడా చూడడానికి సేమ్ ఒకలాగే ఉండదు అనమాట. చూస్తున్నారు కదా, దీని సేలో ఫిన్ ఏదైతే టాప్ సైడ్ ఫిన్ ఉందో అది కూడా డిఫరెంట్ స్ట్రక్చర్లో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందాక చూపించిన 2 ఏంజిల్స్ అయితే మీకు బిలో 100లో దొరుకుతాయి, కానీ ఏంజిల్ అయితే మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు మన స్టోర్లో ఈ ఏంజిల్ వెరైటీ డిస్ప్లే చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో లిమిటెడ్ స్టాక్సే ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇది వరకు నేను ఎప్పుడు కూడా ఇది మన ఛానల్లో అయితే కవర్ చేయలేదు. దాని గురించే దీన్ని విడిగా తెప్పించాను. సో చూస్తున్నారు కదా, టైల్స్ ఇవన్నీ కూడా నార్మల్ ఏంజిల్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే ఉంటాయి. సో ఇది కూడా మన స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంది. నెక్స్ట్ ఏంజిల్స్ అన్నీ పక్కన పెట్టేసి మన బేటా స్టాక్స్ అయితే కవర్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు కదా, ఇది వచ్చేసి నేను వీడియో తీస్తున్నటువంటి సెకండ్ డే అనమాట. చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు వాటర్ చేంజ్కి అయితే రెడీ పెట్టాను. అన్నీ కూడా మెయిల్ బేటాస్, చాలా ఎక్కువ కౌంట్లో అయితే నా దగ్గర సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. ఇదివరకే షార్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీరు చూసుకోవచ్చు. చాలా అగ్రెసివ్గా ఉన్నాయన్నమాట ఇవి. అండ్ మీరు గమనించినట్టయితే బబుల్స్ నెస్ట్ను కూడా బాగా బిల్డ్ చేస్తున్నాయి హెవీగా. ఇవి చిన్న సైజులో ఉన్నాయి కానీ బబుల్స్ నెస్ట్ కూడా చాలా బాగా అయితే బిల్డ్ చేస్తున్నాయి. మీకు ఒకసారి సైడ్లో చూపిస్తాను క్వాలిటీ. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన ఇండియన్ వైల్డ్ మెయిల్ బేటా. మన దగ్గర ఇది చాలా కలర్ ఆప్షన్స్లో అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సాలిడ్ రెడ్. టైల్ అయితే ఫుల్ మూన్స్ రావు. ఇదైతే మీకు పక్కా క్లారిటీ అయితే ఇవ్వగలను. సో నా దగ్గర వచ్చేసరికి మల్టిపుల్ కలర్ ఆప్షన్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇది సాలిడ్ కలర్స్లో కన్నా డ్యూయల్ టోన్ కలర్స్లో ఎక్కువ ఉంటుంది. ఈ బేటా మీకు కొంచెం చూడడానికి ఎలా ఉంటుందంటే హాఫ్ మూన్ క్రౌన్ టైల్ మిక్స్లో అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మెయిల్స్ అనమాట. అండ్ మీకు ఇందులోనే కొంచెం డిఫరెంట్ కలర్స్ కూడా వచ్చినాయి అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకో కలర్ ఉంది, ఇది వచ్చేసేసరికి మెలినో బ్లూ అంటారు. చూడడానికి మనకు కొంచెం బ్లాక్ లాగా కనిపిస్తుంది, వీడియోలో కంప్లీట్ బ్లాక్ లాగా కనిపిస్తున్నట్టుంది, కానీ బ్లూ అండ్ బ్లాక్ మిక్స్ ఇది. చూసారు కదా, ఇవే కదండి నా దగ్గర బేటాస్ స్టాకు ఇంకా ఉన్నాయి. మీకు కంప్లీట్లీ ఒక్క వీడియోలో అయితే కవర్ చేయలేను, ఒకసారి చూపిస్తాను. మీరు చూసుకున్నట్టయితే నా స్టోర్ లోపలికి తీసుకెళ్తున్నాను. బయట అన్నీ చూసారు కదా బేటాస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. ఇందాక చూసిన దాని మీద కొంచెం చిన్న సైజు, ఇవి కూడా బబుల్స్ నెస్ట్ అనేది చాలా హెవీగా అయితే బిల్డ్ చేస్తున్నాయి, చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మెయిల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. సో నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఫీమేల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవి కూడా మీకు ఒకసారి నా దగ్గర ఉన్న ట్యాంక్లో ఉన్నాయన్నమాట. అవి కూడా తీసి అయితే నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను బెటా ఫీమేల్స్ అయితే మీకు చూపిస్తున్నాను. సో చివరి ట్యాంక్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే మన ఇండియన్ బెటాకి సంబంధించినటువంటి ఫీమేల్స్ అనమాట. మీరు ఇందాక మెయిల్స్ చూసారు కదా, వాటి తాలూకు ఫీమేల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ చూడడానికి మీకు కొంచెం ఒకే గ్రేడ్ ఆఫ్ కలర్లో అయితే కనిపించవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఫీమేల్స్ అనేవి డైరెక్ట్ లైటింగ్లో అయితే ఈ విధంగానే కనిపిస్తాయి. సో మీకు ఇంకొంచెం క్లారిటీ ఉండడం కోసం నేను నా స్టోర్లో లైట్స్ అయితే ఆఫ్ చేసి మీకు ఇది చూపిస్తాను. కాకపోతే లైట్స్ ఆఫ్ చేసి నేను నా మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసినప్పుడు కొంచెం గ్లాస్ రిఫ్లెక్షన్ అయితే పడుతుంది. అదైతే మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం వెళ్ళి స్టోర్లో లైట్స్ అయితే ఆఫ్ చేసేద్దాం. సో స్టోర్లో లైట్స్ అయితే ఆఫ్ చేస్తాను అండ్ మొబైల్ టార్చ్ ఆన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మంచి డ్యూయల్ టోన్ ఉన్నటువంటి కలర్స్, చూసుకోవచ్చు. ఇవి కూడా మీకు ఎగ్జాక్ట్ ముందు చూసినటువంటి మెయిల్స్, ఇవి రెండు కూడా సేమ్ ఏజ్ అనమాట. సో రెండు కూడా ఒకేసారి మీరు తీసుకున్నట్టయితే మీరు 1.5 month దాటిన తర్వాత బ్రీడింగ్ అయితే పెట్టుకోవచ్చు. కొన్నాటికి ఎక్స్పోర్ట్ కూడా కనిపిస్తుంది, కానీ వీటిని అయితే అప్పుడైతే బ్రీడ్ చేయడం అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఇంకొంచెం సైజు రావాల్సి ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, నా దగ్గర స్టాక్ అయితే చాలా ఉందండి. కాకపోతే వీడియోలో కవర్ చేసి చూపించడానికి అయితే మనకి కుదరట్లేదు.
టైం అయితే ఎక్కువ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫీమేల్స్. మంచి మంచి కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఇది డే లైటింగ్కి ఏమవుతుందంటే కలర్ అంతా కూడా షేడ్ అవుట్ అయిపోద్దండి. ఎప్పుడైతే ఇది డార్క్నెస్లో ఉంటుందో అప్పుడే దీని ఒరిజినాలిటీ కలర్ అయితే తెలుస్తుంది. చూసారు కదా, మన దగ్గర ఉన్నటువంటి ఓవరాల్గా బెటా ఫీమేల్స్ అయితే ఇవి. వాటి ఐస్ కూడా ఈవెన్ షైన్ అవుతున్నాయి. సో ఇక్కడతో వీడియో అయితే నేను క్లోజ్ అయితే చేసేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. థ్యాంక్ యూ.